మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ డిసెంబర్ మాసం, ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనకి, ప్రభు బలారాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం, ఆమేన్. ఈ డిసెంబర్ మాసం అంతా దేవుని కృప మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఈ డిసెంబర్ మాసం అంతా మీరు చేయుచున్న ప్రతి పని బాటలలో ఆయన కృప మీకు తోడుగా ఉండునుగాక. ఈ డిసెంబర్ మాసం అంతా దేవుడు మీకు మంచి ఆరోగ్యం అనుగ్రహించునుగాక. ఈ డిసెంబర్ మాసమంతా మీ ప్రయాణాలలో శుభం కలుగునుగాక. ఈ డిసెంబర్ మాసమంతా మీరు మీ పిల్లలు వృద్ధులకి వచ్చుదురుగాక. ఈ డిసెంబర్ మాసమంతా మీరు అనుకున్న ప్రతి కార్యములు యేసయ్య సఫలము చేయునుగాక. ఈ డిసెంబర్ మాసమంతా మీ కుటుంబాలలో సుఖ సౌఖ్యాలతో మీరు వర్ధిల్లేటట్లు ప్రభు మీ కుటుంబాల చుట్టూ అగ్ని కంచె వేసి కాపాడునుగాక. ఈ డిసెంబర్ మాసమంతా మీ వ్యాపారాలు, మీ చేతి పనులు, మీ వ్యవసాయాలు, కూలి పనులన్నిటినీ ప్రభు దీవించునుగాక. ఈ డిసెంబర్ మాసమంతా దేవుని సన్నిధి మన మధ్యలో ఒక్కొక్కరి మీద ఆవరించునుగాక. ఈ డిసెంబర్ మాసమంతా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు గడిచిన 11 మాసాలు ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మరొక మాసాన్ని ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ సంవత్సరంలో ఈ చివరి మాసాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి గడిచిన మాసంలో ఒక చక్కటి వాగ్దానం చేశారు. నవంబర్ మాసంలో నేను వారికి మేలు చేసి వారి యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభు చెప్పారు. మరణకరమైన పరిస్థితుల్లో నుండి ప్రభు మనల్ని విడిపిస్తూ, నడిపిస్తూ, కాపాడుతూ, ఎన్నో విషయాలలో ప్రభు మనకి మేలు చేస్తూ, ఆయన మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాసం, ఈ డిసెంబర్ మాసంలో ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం బైబిల్లో నుంచి చదువుకుందాం. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదవగా మనందరూ విందాం. మరియు ఆయన నాతో ఎలాగన్నాడు, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేఘయున్నాను, అనగా ఆదియు అంతమునై ఉన్న దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు ఈ మాసములో, ఈ డిసెంబర్ మాసములో మనల్ని ప్రేమించి ఆయన మనతో చేస్తున్న వాగ్దానం, ఈ ముప్పాల సంఘములో, ఈ కల్వరి పెంతెకోస్త్ మినిస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరితో ప్రభు చేస్తున్న వాగ్దానం, మీ జీవితంలో ఉంటున్న ప్రతి విధములైన సమస్యలన్నిటినీ ఈ సంవత్సరం ఆఖరి మాసములో ఆయన వాగ్దానం చేస్తున్న మాట, వాటన్నీ ఇది మొదలుకొని సమాప్తమైనవి. చేతులు పైకెత్తి విశ్వాసంతో చెప్పండి గట్టిగా, ఆమేన్. మీ జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితులన్నీ
సమాప్తము అగునుగాక. అంటే ముగింపు కలుగునుగాక. నీ సమస్యలకి ముగింపు కలిగే మాసం ఈ డిసెంబర్ మాసం. ఈ డిసెంబర్ మాసములో నీవు పడుతున్న ప్రతి కలవరాలు, ప్రతి ఇబ్బందులు, ప్రతి శపితమైన ఆలోచనలు, శపితమైన రోగాలు, వంశపారముగా కలిగే రోగాలు, వంశపారముగా కలిగే సమస్యలు యేసు నామములో సమాప్తమవునుగాక, సమాప్తమవునుగాక. విశ్వాసముతో మీ చేతులు పైకెత్తి పలకండి, నా జీవితంలో కలుగుతున్న ప్రతి సమస్యలన్నీ సమాప్తమగునుగాక అని. అందరూ పలకండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన పుస్తకం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో వ్రాయించిన ప్రవచన పూర్వకమైన గ్రంథం, ప్రవచన పూర్వకమైన పుస్తకం ఇది. ఈ ప్రకటన అంతా కూడా సంఘాల గురించి, శ్రమల గురించి, 1000 ఏళ్ల పరిపాలన గురించి, ఎలా ఉంటాం, ఎలా జీవిస్తాం, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ముగింపు దశలు ఎలాగుంటాయి అనే చాలా ప్రాముఖ్యమైన ప్రవచన పూర్వకమైన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అయితే ఈ యోహానుతో ప్రభు పలికిస్తున్న మాటలు ఏంటంటే, ఇక ప్రతి దానికి ఈ మాసంలో ఒక ముగింపు కలగబోతుంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి స్తోత్రం అని. మనం ఒక డైరీలో రాసుకునేటప్పుడు ఒక ఫుల్ స్టాప్ లేకపోతే ఒక చుక్క పెడతాం. అంటే ఇక ఆ చుక్క దేనికి అర్థం తెలుసా? ఈ పైన రాసిన వాటికి ఇక ఎంతటితో ముగింపు కలిగింది అని. ఈ రోజు వరకు ఏ ఏ ఇబ్బందుల మధ్యలో, ఏ ఏ సమస్యల మధ్యలో, ఏ ఏ శోధనల మధ్యలో, ఏ ఏ అవమానాల మధ్యలో, ఏ ఏ నిట్టూర్పుల మధ్యలో, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు నడుస్తూ కృంగిపోతూ, ఏ కార్యాలు జరగలేదని నీరసించుపోతూ ఉన్నావు, ఈ డిసెంబర్ మాసములో వాటన్నిటికీ ముగింపు కలుగును గాక, ముగింపు కలుగును గాక. అందుకే ప్రభు వాగ్దానం చేస్తున్నారు, ఇక సమాప్తమైనవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెరూషలేము అనే ఒక పట్టణములో, ఆ పరిశుద్ధమైనటువంటి పురములో, ఇక్కడ ఆ పురములో ఎదురు చూస్తున్నటువంటి పెళ్లి కుమారుడు ఉన్నాడు. అక్కడ ఎదురు చూస్తా ఉన్నాడు. దేని కొరకు ఎదురు చూస్తున్నాడయ్యా అంటే, ఆ పురములో నుండి ఒక పెళ్లి కుమార్తె ఆయన ఎత్తుకు రావాలని. ఇప్పుడు దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు అంటే, పెళ్లి కుమార్తె కొరకు, అలంకరించబడిన పెళ్లి కుమార్తె. అంటే దేవుని నివాసములో ఉంటున్న మనుషుల కొరకు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతున్న సంఘముతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు సిద్ధపడిన నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఎంతకాలమును దుఃఖపడ్డావేమో, ఎంతకాలం వేదన పడ్డావేమో, ఎంతకాలం ఏ కార్యము జరగలేదని నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నావేమో, ప్రభు నీతో చెప్తున్న మాట, నీ సమస్యలన్నిటికీ ముగింపు కలుగును గాక. నమ్మితే గట్టిగా మరొకసారి చెప్పండి, హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, ఈ కార్యములన్నీ ఆయన సమాప్తి చేయను. ఏ కార్యమైనా అక్కడ మీరు రాసుకోండి, యెహోవా ఈ కార్యమును
సఫలము చేయను అంటే సమాప్తి చేయను అంటే దాని అర్థము ఇక ఈ కార్యము నీ జీవితంలో ముగింపు కలగబోతుంది. మీ విశ్వాసముతో పలకండి ఆ మాటని. ఒక దైవజనుడిగా, ఒక ప్రవచన పూర్వకముగా ఈ డిసెంబర్ మాసములో సంగమా, ఒక దైవజనుడిగా నేను ఒక మాటను విడుదల చేస్తున్నాను. ఏ ఏ కార్యాలు జరగలేదో ఈ మాసములో ఆ కార్యములన్నీ ముగింపులోకి వచ్చునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల నుండి జరగని కార్యాలైనా కానివ్వండి, అది వంశపారముగా వచ్చే కార్యాలు కానివ్వండి, మీరు రాసుకోండి మీ డైరీలో, మీ హృదయమైన పలకలో, యెహోవా నా సమస్యని ముగింపు చేయబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు దాకా ఏ ఏ కార్యం కొరకు ఎదురు చూసావు? పిల్లలకి పెళ్లిళ్ళు కాలేదని ఎదురు చూసావు, పిల్లలకి ఉద్యోగం లేదని ఎదురు చూసావు, పిల్లల కుటుంబాలలో సంతానం లేదని ఎదురు చూసావా, పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు రావాలని ఎదురు చూస్తా వచ్చావా? ఏ ఏ కార్యము జరగలేదో ఈ మాసములో వాటన్నిటిని దేవుడు ముగించి నీ కార్యము సఫలము చేయునుగాక, నీ కార్యము సఫలము చేయునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట రాయబడింది. 19:30 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ పరిచర్యను కొనసాగించాడు. అయితే ఈ 3.5 సంవత్సరంలో ఆయన సేవను ముగించుకొని అనేకమైనటువంటి మనుషుల పాప పరిహారార్థమై ఆయన వధించబడ్డాడని రాయబడింది. ఇప్పుడు ఈ మాసంలో, ఈ డిసెంబర్ మాసంలో కొన్ని దేశాలలో ప్రతి ఒక్కరూ సంబరాలు, ఆనందాలు, క్రిస్మస్ పండగలు, ఎవరి సెమీ క్రిస్మస్ అని, తల్లుల క్రిస్మస్లని, తండ్రుల క్రిస్మస్లని, పిల్లల క్రిస్మస్లని, టీచర్ క్రిస్మస్లని, రకరకాల క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఈ మాసం ఒక ప్రత్యేకమైంది. ఆయన జన్మదిన వేడుకలు కొన్ని సంవత్సరాలు జరుపుకునే కాలం ఇది. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి, ఎంతకాలం ఆయన శ్రమలు పడి ప్రజలందరిని విడిపించి ఆయన ఈ భూమి మీద నుండి ఎన్నో బాధలు పడి ఈ భూమి మీద ఆయన చివరగా పలికిన మాట ఏ మాట అంటే, యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనది. తండ్రి నాతో చెప్పిన ప్రతి పని, పలకండి ఆ మాటని, తండ్రి నాతో చెప్పిన ప్రతి పని సమాప్తమైనది. దేవుడు యేసు ప్రభుకి ఏ ఏ బాధ్యతలు అప్పగించాడో వాటన్నిటిని ముగించుకొని ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ భూమి మీద ఉంటున్న మనము మన జీవితములో, మన భక్తి జీవిత యాత్రలో మనము దేవుడు మనల్ని ఎందుకు నమ్మి ఈ భూమి మీద పెట్టాడో ఆ భారాన్ని నీవు బాధ్యతగా మోసెదవుగాక. బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని ఆ పేరు మనము పిలిపించుకుందాము గాక. చెప్పండి ఒకసారి గట్టిగా ఆమేన్. చూడండి, ఈ సృష్టికి పునాది వేసింది దేవుడు, సముద్రానికి ఆనకట్టేసింది దేవుడే, మనిషిని నిర్మించింది కూడా దేవుడే. అయితే వీటన్నిటికీ ఒక ముగింపును పెట్టాడు దేవుడు. కొన్ని రోజుల నుంచి సమస్యలతో వేదన పడుతూ ఉన్నావా? దానికి ఒక ముగింపు ఉంది. ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా సూర్యుడు ఉదయించాలనే మాట, ఇప్పుడు ఆ సమయం అయిపోయేసరికి ఆ సూర్యుడు ఏమైపోతాడు? అస్తమించేస్తాడు. ఇక ముగింపు అయిపోయింది. ఇక ఆయన చెప్పిన పని అంతటిదాకే, అంతటితో ఆయన ముగించుకొని మరలా తర్వాత దినం వస్తాడు.
సూర్యుడు చంద్రుడు ఆయన మాటకు లోబడిపోతున్నాయి. సముద్రానికి చెప్పాడు, ఇదిగో ఆంధ్ర ఊరిలో పడి ఎలమాకో, ఎక్కడ దాకా అయిపో అన్నాడు. ఇప్పుడు ఆ పాకం తగ్గితే అని వస్తుందా? అక్కడ అయిపోయింది. ఆయన మాటలో ఉన్న శక్తి ఎంత బలమైందో సంఘము గమనించాలి. ఈ రోజున మందిరానికి వస్తున్నాం, భక్తి చేస్తున్నాం, ఆయన మాటలో ఉన్న శక్తిని గుర్తుపట్టట్లేదు. అందుకే కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, శోధనలు, కలవరాలు. బోధ వైద్యులు నమ్ముతూ, మంత్రాలు చేసేవాళ్ళు నమ్ముతూ, చాటబడి చేసేవాళ్ళు నమ్ముతూ, ఎవరిని చిలక జాతకాలు చెప్పేవాళ్ళు నమ్ముతూ, రకరకాల వాళ్ళు నమ్ముతూ, కానీ దేవుని మాట నమ్మేవాడు ఏరి. రకరకాల వ్యక్తుల మీద, మాటల మీద, వాళ్ళ అనుభవాల మీద నమ్మకం. ఎందుకంటే వాళ్ళు చిలకను ఒకటి పెట్టుకుని, రామ్మ చిలకమ్మ జాతకం చెప్తానంటే ఆ చిలక వస్తుంది, ఒక పేపర్ తీస్తుంది, నీ రాత మారిపోయింది అంటది. అప్పటి నుంచి ఇక నీ జీవితంలో భలే జరిగిపోయిందయ్యా అంటావు. వాళ్ళ మీద ఉన్నంత నమ్మకం దేవుని మాట మీద లేదు. ఈరోజు దేవుని వాక్యం మీద లేదు, దేవుని నడిపింపు మీద లేదు. అందుకే ఈ డిసెంబర్ మాసంలో ప్రభు నీతో చెప్తున్న మాట, నీ సమస్యలన్నీ ముగింపు కలుగునుగాక. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. గట్టిగా గట్టిగా గట్టిగా. మీ సమస్యలన్నీ ముగింపు కలుగునుగాక, మీ కన్నీళ్ళకి ముగింపు కలుగునుగాక, మీ వ్యాధులకు ముగింపు కలుగునుగాక. జరగని ప్రతి కార్యము యేసు నామములో జరుగునుగాక. ఆమేన్. ఈ సంవత్సరపు ఆఖరి మాసంలో నా ప్రభు పలుకుతున్న మాట, కన్నీరు కాల్చిన, ఇబ్బందులు పడ్డం, శోధనలు అనుభవించిన, కలవరాల్లో ఉన్నవేమో, నీకు ముగింపు కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమాప్తమైనవి ఇక ముగింపు కలుగుతాయి అని ఈ డిసెంబర్ మాసంలో ముగింపు మాటలుగా ప్రభు మాట్లాడారు. అయితే ఏ పనులు లేదా ఏ కార్యాలు ముగింపు కలుగుతాయి, ఏ పరిస్థితి ముగింపుగా మారుతుంది అనే విషయాలు క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. చదవండి మొదటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చదువుదాం. నీ చంద్రుడు క్షీణింపడు, నీ చంద్రుడు ఇక క్షీణించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ దుఃఖ దినములు. గట్టిగా చప్పట్లు కొడుతూ పలకండి ఆ మాటని. నీ దుఃఖ దినములు, నీ దుఃఖ దినములు యేసు నామములో మీరు పలికిన మాట సమాప్తముగా మారునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. ఆమేన్. ఏ కార్యాలు సమాప్తమవుతాయి, ముగింపులోకి వస్తాయి అంటే ఇక రాయబడిన మాట ఏంటో తెలుసా? మనిషి జీవితంలో ఎన్నో పరిస్థితులను బట్టి కలుగుతున్న దుఃఖం, వేదన, బాధ, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు, కుటుంబం అంతా ఏమైపోతుందో తెలుసా? దుఃఖ సాగరములో మునిగిపోతా ఉన్నారు. అది ఏ దుఃఖమైనా కానివ్వండి, అది ఏ బాధ అయినా కానివ్వండి, ఏ పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో, ఏ సమస్యను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో, ఏ ప్రతికూలతను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో, ఒక దైవజనుడిగా నేను పలుకుతున్నాను, మీ దుఃఖ దినములన్నీ సమాప్తములగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తిగత జీవితాలలో ఎన్నెన్నో పరిస్థితులు, ఎన్నెన్నో బాధలు. యోబు ఒక మంచి మాట రాస్తాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు కలిగిన వాడై, చూసారా, కొద్ది దినములు కలిగిన వాడై
ఏం కలుగుతుందా? మిక్కిలి. అంటే స్త్రీ కలిగినటువంటి నరులలో ప్రతి మనుషుడికి ఏముంటుందట? బాధలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. ఈ భూమి మీద తాత్కాలికమైనటువంటి పరిస్థితులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి దుఃఖం కలుగుతుంది. అమ్మో, యేసు ప్రభుని నమ్మాను, బైబిల్ పట్టుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఇక నాకు ఏ దుఃఖం ఉండదు అని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ నువ్వు అలా ఆలోచించద్దు. నువ్వు మందిరానికి వస్తున్నా రాకపోయినా స్త్రీ కలిగినటువంటి నరులకు ప్రతి క్షణము ఏదో ఒక పరిస్థితులను బట్టి దుఃఖము కలుగుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించాలి, మరి ఈ రోజున నీ దుఃఖం ఏంటి? దేని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు? చాలా మంది మనుషుల జీవితాలలో దుఃఖము 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 కుటుంబాన్ని బట్టి కానీ, పరిస్థితిని బట్టి, రకరకాల అనుభవాలను బట్టి దుఃఖములో శోక ఆ సముద్రంలో మునిగిపోతా ఉంటున్నారు. కారణం ఏంటంటే దుఃఖం. యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట రాయబడిన మాట ఏంటంటే 24వ అధ్యాయం 4వ వచనంలో, లోకములో ఉంటున్న వ్యక్తులు దుఃఖము ద్వారా క్షీణించిపోతున్నారు. ఏమైపోతుందట? లోకం దుఃఖము చేత క్షీణించిపోతుంది. దేశం అనగా నీ కుటుంబం, దేశం అనగా నీ ప్రాంతం, దేశం అనగా నీ వ్యక్తిగత జీవితం. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితం క్షీణించిపోవడానికి కారణం ఏమిటి? నువ్వు బలహీనం అవడానికి కారణం ఏమిటి? నువ్వు దుఃఖ సాగరములో మునిగిపోవడానికి కారణం ఏమై ఉన్నది? మంచి ఆరోగ్యం లేదనే దుఃఖం, మంచి ఇల్లు లేదనే దుఃఖం, మంచి పిల్లలు లేదనే దుఃఖం, మంచి క్షేమకరమైన ఇల్లుగా మా ఇల్లు మారలేదనే దుఃఖం, మంచి ఉద్యోగం లేదనే దుఃఖం, ఏమండి పిల్లలకి పెళ్లి కాలేదనే దుఃఖం, ఎదిగిన పిల్లలేమో మాట్లాడలేదు, చేతికొచ్చిన పిల్లలేమో చేజారిపోతున్నారనే దుఃఖం. ఎన్ని దుఃఖాలు ఉన్నాయి? ఏ దుఃఖము నిన్ను కలవరాల మధ్యలో క్షీణించిపోయేటట్లు చేస్తుందో, యేసు నామములో మీ దుఃఖమంతా సమాప్తమగునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి, మీ దుఃఖమంతా సమాప్తమగునుగాక. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చెప్పండి, మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక అని. గట్టిగా చెప్పండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చెప్పండి, మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. హల్లెలూయా. చాలా మంది జీవితంలో బైబిల్ పట్టుకొని భక్తి చేస్తున్న భక్తులు ఎందరో బైబిల్లో ఉన్నారు. వాళ్ళందరూ సింహాసనశీలులుగా మార్చబడ్డారు, అనేక విశ్వాసులు వీరులుగా మారారు. ఎంతోమంది ప్రవక్తుల పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. అంటే వాళ్ళు కన్నీళ్ళు లేకుండానే వాళ్ళ జీవితం కొనసాగిందా? వాళ్ళకి దుఃఖం లేకుండానే వాళ్ళ జీవితం ముందుకెళ్ళిందా? వాళ్ళకి అవమానాలు లేకుండానే వాళ్ళు క్షేమకరముగా బ్రతికారా? లేదండి. ఎంతో మంది బైబిల్లో ఉంటున్న భక్తులు వాళ్ళ వేదనలు, వాళ్ళ అవమానాలు, వాళ్ళ నిందలు, కన్నీళ్ళు ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో మాట్లాడలేక ఎన్ని ప్రసవ వేదనలు పడ్డారో. ఆ ప్రసవ వేదన ముగింపు ఏంటో తెలుసా? ఆ ప్రసవ వేదన ముగింపు దేవుడు వారికి అనుగ్రహించిన ఘనత. ప్రైజ్ ది లార్డ్. ప్రసవ వేదన, ఒక తల్లి ప్రసవ వేదన పడి 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 ప్రసవ వేదన పడి ఆ నొప్పులకు తట్టుకోలేక అల్లాడిపోతుందా? ఆ బిడ్డను చూసిన వెంటనే ఏమైపోతుందో తల్లికి? ఆమె పడిన ప్రసవ వేదన అంతా మర్చిపోతుంది. అలాగే ఈ కాలము దాకా, ఈ 11 మాసాల దాకా ఏ వేదనలతో, అవమానాలతో, నిందలతో
బాధలతో నిట్టూర్పులతో నలిగిపోతూ కొట్టిమెట్టలాడుతూ అవమానపరచబడుతూ నీ జీవితంలో నీరు గారిపోయి ఏంటి ప్రభు ఈ బ్రతుకని ఇంత వ్యాసైపోయావేమో, నీ ముగింపు ఏంటంటే ఒక గొప్ప కార్యం, నీ దుఃఖ దినములన్నీ ఈ మాసంలో ప్రభు కొట్టివేయబోతున్నారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో అక్కడ భక్తి కలిగిన ఒక స్త్రీ మనకు అక్కడ కనబడుతుంది. హన్నా అనే స్త్రీ, ఆమె మనోదుఖము కలిగి బాధపడుతుందని రాయబడింది. ఆ మాటని ఒకసారి చదవగా మనందరం విందాం. హన్నా అది కాదు, నేను ఎలాగున్నాను, మనోదుఖం. 15 వచనం మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోరండి. ఏ దుఃఖం అంట? ఇప్పుడు హన్నా అనే పేరు దగ్గర నీ పేరు రాసుకో. ఫలానా యెహోవనమ్మ, లేకపోతే ఫలానా మాలమ్మక్క, లలితమ్మ తల్లి, ఇట్లా ఒక్కొక్కరి పేరు, మీ పేర్లు ఉన్నాయి కదా, మీ పేర్లు రాసుకోండి. ఇప్పుడు చదవండి. నిస్సి నా ఏలినవాడా, నేను ఎలాగున్నాను తెలుసా, మనోదుఖము గలదానవై ఉన్నాను. చూసారా ఏ దుఃఖంతో ఉందంట ఇప్పుడు నిస్సి అనే సహోదరి, మనోదుఖం. ఇప్పుడు పలానా సహోదరుడు ఏ దుఃఖంతో ఉన్నాడు, మనోదుఖం. అంటే మనోదుఖం అనేది ఎలాగుంటదంటే బయటికి కనబడదు, అది లోపల ఎవరిని పైకి నవ్వుతున్నట్లుగానే ఉంటున్నా లోపల క్షీణించిపోతా ఉంటుంది. ఆ వేదన, ఆ నొప్పి, ఆ పెయిన్. పైకి ఆ బ్రదర్ బాగున్నావా, ప్రైజ్ ది లార్డ్, దేవుని కృప, అంత బాగున్నాను అంటారు, కానీ లోపల ఒక మనోవేదన. ఆ స్త్రీ ఏమో సంతానం లేదని మనోదుఖం. మరి నీ మనోదుఖం ఏంటి? నీ దుఃఖం ఏంటి? రోగమా? నీ దుఃఖం ఏంటి? అవమానమా? నీ దుఃఖం ఏంటి? అప్పులనా? నీ దుఃఖం ఏంటి? ఎందుకు నా పరిస్థితి ఇలా మారిందనా? నీ దుఃఖం ఏంటి? నీ కుటుంబం చెదిరిపోయిందనా? నీ దుఃఖం ఏంటి? నీ రోగం పోలేదనా? నీ దుఃఖం ఏంటి? నీకు ఉద్యోగం లేదనా? నీ దుఃఖం ఏంటి? సరైన వివాహాలు కావట్లేదనా? నీ దుఃఖం ఏంటి? అందరూ నన్ను వదిలేస్తున్నారనా? ఏ ఏ ఏ ఏ మనో దుఃఖముతో లోపల క్షీణించిపోతున్న నీ మనస్సాక్షితో ప్రభు చెప్తున్న మాట, నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడిగా నేను ఈ మాట పలుకుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి నా మీద బలముగా ఆవరిస్తా ఉన్న సంగతి నేను గమనిస్తా ఉన్నాను. దేవుని సన్నిధి నన్ను కమ్ముకొని ఉండగా ఆ ప్రభావం నన్ను తాకి, ఆ ప్రభావంతో నేను మాట్లాడుతున్న మాట, నీ మనోదుఖమును సమాప్తి చేయబోతున్నాను. స్తోత్రం చెప్తారా గట్టిగా? నమ్మిన వాళ్ళందరూ, విశ్వసించిన వాళ్ళందరూ చెప్తారా? నీ మనోదుఖము సమాప్తమైనది. ఆమేన్. ఇప్పుడు ఒకరికొకరు చేతులిచ్చి చెప్పుకోనండి, యేసు నామములో నీ మనోదుఖము, అందరు గట్టిగా చెప్పుకోనండి, నీ మనోదుఖము, రోషంగా చెప్పండి, మనోదుఖము సమాప్తమైనవి. నేను ప్రవచన పూర్వకంగా ఈ మధ్యాహ్నం మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, ఒక 2-3 గుండెల్లో చాలా దుఃఖముతో ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఒక 3 వ్యక్తుల్లో చాలా మనోదుఖం. అది బయటికి బాగానే ఉన్నారు కానీ లోపల చాలా దుఃఖముతో బాధపడుతున్నారు. ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దుఃఖమును నేను ముగింపులోకి తీసుకురాబోతున్నాను. నీ దుఃఖమును నేను కొట్టివేయబోతున్నాను. యేసు నామములో ఈ మాట మీ జీవితంలో స్థిరపరచబడును గాక, స్థిరపరచబడును గాక, స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఈ 3 వ్యక్తులలో పురుషులు ఉన్నారు,
స్త్రీలు ఉన్నారు. వీరితో ప్రభు చెప్తున్న మాట, గుండెల నిండా దుఃఖముతో ఉన్నారు. ఏంటి పరిస్థితి, ఏంటి జీవితం అని దుఃఖము గుండెల నిండా దుఃఖముతో ఉన్నారు. మీరు పైకి బాగానే అందరితో బాగానే ఉంటున్నారు, కానీ మీ మనోదుఖం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. యేసు నామములో నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మీ పరిస్థితులను మార్చబోతున్నాడు. దేవుడు మీ పరిస్థితులన్నింటినీ మార్చబోతున్నాడు. దేవుడు మీ పరిస్థితులన్నింటినీ మార్చబోతున్నారు. దేవుడు మీ స్థితిని మార్చబోతున్నారు. మీ మనోదుఖము కొట్టి వేయబడబోతుంది. మనోదుఖము కొట్టి వేయబడబోతుంది. ఓ సహోదరుడా, సహోదరి, నీ మనోదుఖము కొట్టి వేయబడబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ మనోదుఖము నేను క్షీణించేటట్లు చేస్తుంది. ఆ మనోవేదన నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కష్టపడుతున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, కానీ నీకు మనశ్శాంతి లేదు. ఉద్యోగం చేస్తున్నావు కానీ నీకు మనశ్శాంతి లేదు. ఉద్యోగం చేస్తున్నావు కానీ నీకు గుండె నిండా సంతోషం లేదు. పని చేస్తున్నావు కానీ నీకు జీవితంలో ఆనందం అనేది లేదు. ఎక్కడికి పోయినా, ఎంత మధ్యలో నువ్వు ఉంటున్నా, నీ మనోదిక్కం నిన్ను వెంటాడుతూనే ఉంది. నీ వేదన నిన్ను వెంటాడుతూనే ఉంది. ప్రభు నీతో చెప్తున్న మాట, ఇక వాటన్ని సమాప్తమైనవి. యేసు నామమున నీ హృదయములో ఉంటున్న మనోదుఖము కొట్టి వేయబడును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రబ్బనా షందరకతుర బబబలనకతు రిబందర మౌషందరి బందరకత్రి బలబలబలకతు. దుఃఖం, మనోదుఖం, 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 మనోదుఖం కొట్టి వేయబడును కాక. యేసు నామములో ఈ కార్యం జరుగును కాక, జరుగును కాక, జరుగును కాక, జరుగును కాక. ఆమేన్. 31వ కీర్తన 31వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుదాం. నా బ్రతుకు దుఃఖముతో ఎలా వెళ్ళబుచ్చుతున్నాడట? ఎలా? దుఃఖముతో. ఈరోజు వరకు నీ బ్రతుకుని దుఃఖముతో వెళ్ళబుచ్చావా? ఈరోజు వరకు నీ వ్యాధన, నీ పరిస్థితిని దుఃఖముతో వెళ్ళబురుస్తూ వచ్చావా? ఏంటి నా పరిస్థితి? ఇక దుఃఖముతో నీ దినములు గడపడం ప్రభు వాటిని ముగించబోతున్నాడు. సంతోషముతో నువ్వు అడుగులు వేసేదవు కాక. రానున్న సంవత్సరములో సంతోషము నీకు ప్రాప్తించునుగాక. రానున్న పరిస్థితులలో దేవుడు సంతోషముతో నీ అడుగులు వేసేటట్లు ప్రభు చేయునుగాక. ఆమేన్. మార్కు సువార్తలో కూడా రాయబడిన మాట యేసు ప్రభు గురించి. ఆయన ఆ ఆఖరి క్షణములో, మార్కు సువార్త 14:34 వచనంలో రాయబడిన మాట, ఆయన ప్రాణము మరణమగునంతగా ఎలా ఉందట? యేసయ్య ప్రాణం దుఃఖం. ప్రియులారా, మీరు విశ్వసించండి, మీరు నమ్మండి. నీ ప్రాణం ఒకవేళ దుఃఖంతో ఉందా? నీ ప్రాణం ఒకవేళ వేదనతో ఉందా? నీ ప్రాణం ఏంటి పరిస్థితులని దుఃఖముతో నీ ప్రాణం ఉందా? నీ ప్రాణంతో నువ్వు చెప్పుకో, ప్రాణమా నీ దుఃఖ దినములన్నీ సమాప్తమగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు కన్యలతో ఏ ఏ పరిస్థితుల్లో ఏ దుఃఖముతో ఉన్నారో ప్రభుత్వం మీరు చెప్పుకోనండి. ఈ డిసెంబర్ మాసంలో మీ ప్రాణానికి కలిగిన దుఃఖమంతా దూరం అయిపోవును గాక.
ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో ఇస్సాకు గురించి రాయబడిన మాట చదవండి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. ఆ అట్లు అతడు ఆ రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఈ రోజున చాలా మంది కూడా తల్లిదండ్రులను బట్టి దుఃఖం, తల్లిదండ్రులేమో పిల్లలను బట్టి దుఃఖం, అన్నదమ్ములను బట్టి దుఃఖం, అక్క చెల్లెలను బట్టి దుఃఖం. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక దైవజనుడిగా నేను నమ్మి మాట పలుకుతున్నా, మీరు ఎవరెవరి ద్వారా దుఃఖపడుతున్నారో, ఒకవేళ దుఃఖం అనేది నీ ద్వారా కలిగిందని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు, అది నీ పరిస్థితిని బట్టో, నీ ఇంట్లో సమస్యను బట్టో, వీధుల సమస్యను బట్టో, నీ బంధువులను బట్టో ఏదో ఒక దుఃఖం నిన్ను వెంటాడుతుంది కదా. వారి ద్వారా కలుగుతున్న దుఃఖం అంతా ఇక నివారణలోకి రాబోతుంది ఈ మాసములో. నమ్మండి గట్టిగా, నివాసములోకి రాబోతుంది ఈ మాసములో. ఇస్సాకు తల్లి ద్వారా పడిన దుఃఖమంతా యేసు నామములో సమాప్తమైనట్లుగా నీవు నీ పిల్లల ద్వారా, నీ తల్లి ద్వారా, నీ తండ్రి ద్వారా, నీ అన్న తమ్ముల ద్వారా, నీ అక్క చెల్లెల ద్వారా నీవు పడుతున్న ప్రతి దుఃఖమంతా సమాప్తమగునుగాక. ఆమేన్. మరొక మాటని బైబిల్లో మనం చదువుదాం. పోషణ ద్వారా 21వ అధ్యాయం 16వ వచనం. 21:16. ఈ పిల్లవాని చావు నేను చూడలేదని అనుకొని వింటి వేద దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొని, నేను ఆమె ఎదురుగా కూర్చోండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏడుస్తా ఉంది. ఎవరిని బట్టి? తన బిడ్డని ఎలా పెంచాలి. నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు, ఇప్పుడు నా బిడ్డ నేను ఎలా పెంచాలి. పిల్లోడేమో ఆకలిని కేకలేస్తున్నాడు. వాడికి ఎదురుగా కూర్చొని, రే ఎందుకురా మనకి బతుకు, ఎందుకురా మనకి జీవితము, నాన్న వాళ్ళందరూ మనం వదిలేసి వెళ్ళిపోయారా, ఈ బ్రతుకు బ్రతకడం కంటే ఇదిగో చిన్న ఒక ముందు డబ్బా చేస్తాను, మన ఇద్దరం తాగి చచ్చిపోదామని నిర్ణయించుకోవాలా. ఏడుస్తున్నారు, అయ్యా ఈ బిడ్డను నేను ఎలా పోషించాలి, నా కుటుంబ పరిస్థితిని ఎలా ముందుకు తీసుకోపోవాలి. దారులన్నీ మూతపడిపోయాయి, ప్రతికూలతలు ఎక్కువైపోయాయి, ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను. ఒక మాట మీరు వినండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట పలికిస్తా ఉన్నాడు. నీకు ఎన్ని దారులు ఉంటాయి చూసావా, కొన్ని సహాయమైన దారులు, అవన్నీ దేవుడు కొన్నిసార్లు మూసేస్తాడు. ఒక్కొక్కసారి నీతో బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ నీతో మాట్లాడకుండా నీకు విరోధం అవుతారు. ఒక్కొక్కసారి నీకు అడిగిన వెంటనే సహాయం చేసే వాళ్ళు నీ పక్కనే ఉంటారు కదా, దేవుడు వాళ్ళని అడిగిన వెంటనే ఇచ్చే ద్వారాన్ని మూసేస్తాడు. ఎందుకు మూసేస్తాడు అంటే వీళ్ళందరి మీద కాదు నువ్వు ఆధారపడవలసింది. ఆధారపడి దేవుడు ఒకడు ఉన్నాడు, ఆధారపడవలసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ కన్నిటిని తుడిచే దేవుడు, నీ దుఃఖాన్ని తొలగించే దేవుడు, నీ అవమానాన్ని కొట్టివేసే దేవుడు, నీ కన్నీలకు ముగింపు కలుగు చేసే దేవుడు ఆయన ఒక్కడే అని గ్రహించాలని కొన్ని ద్వారాలు నీ ఎదుట మూయబడుతాయి. ఈ మాటలు విన్నారా? హాగరు, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను మాట్లాడితే, హాగరు వెళ్ళిపో అన్నప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఆగరేమనాలా, సొక్క పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అబ్రహాం, ఒక పిల్లోడికి జన్మ ఇచ్చావు, నా బతుకునే బతికేవాడిని నన్ను ఉంచుకొని ఒక పిల్లోని నా చేతిలో పెట్టి ఇప్పుడు నీ భార్య ఏదో అని నన్ను పంపించేస్తావా? నా పిల్లోడు నేను బతకడానికి నీ ఆస్తులో రాయమంటారా లేదా? ఏంది మాట్లాడరు? రాయమంటారు లేదా?
నా పిల్లోడు అట్ట బతకాలో, నన్ను అన్యాయం చేసి ఇప్పుడు నా పిల్లనట్టు బతికించా, నాకు ఆస్తుల సగమి అనాలా లేదా? ఇప్పుడున్న పరిస్థితులు అయితే చచ్చిపోయిన పాడిని కూడా తీసుకోబోనే పట్ల పంచుతావా? తీసుకోబో, పంచి తీసుకోబో. ఏమండి, ఆస్తి పేపర్లు పంచుకున్నంత వరకు శవం కూడా లేపట్లా. అబ్రహాముని నిలదీయాలంటే హాగరుకి పర్మిషన్ ఉంది. ఎందుకంటే హాగరుకి అన్ని రైట్స్ ఉన్నాయి. దేని కొరకు? ఇది అబ్రహాము పొరపాటు బట్టి. కానీ హాగరు చేసిన పని ఏంటంటే, నా యజమానుడు ద్వారా కలిగిన సహాయాన్ని దేవుడే దూరం చేశాడు. ఇప్పుడు నాకు ఎలా సహాయం కలుగుద్ది? ప్రభువా, ఈ బిడ్డ నేను ఎలా పోషించాలి, ఏంటి నా పరిస్థితి ఏంటని దేవుని సన్నిధిలో ఎక్కిలు పెట్టి ఏడుస్తా ఉంటే ప్రభు స్వరం మనకి వినబడుతూ ఉంది. హాగరు, హాగరు, ఎవరయ్యా నువ్వు? ఇప్పుడు దాకా అన్నావు కదగా, అందరున్నారు, ఒంటరిదాన్ని అయిపోయాను, ఎవరు లేరు, నన్ను చూచే దేవుడే లేడా, నన్ను మాట్లాడే దేవుడే లేడా, నన్ను పలకరించే దేవుడే లేడా అని ఏడుస్తున్నావు కదా. నీ ప్రార్థన వినే దేవుడు నేను ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ప్రార్థన నేను విన్నాను. హాగరు, నేను నిన్ను పోషిస్తాను, బాధపడమాకు, కలవరపడమాకు, నీ దుఃఖమంతా నేను చూశాను, నీ దుఃఖానికి ముగింపు కలిగింది ఈ రోజు. ప్రైజ్ ది లార్డ్. అది ఏ ముగింపో తెలుసా? నువ్వు మరలా నీ యజమానురాలి ఇంటికి వెళ్ళు. స్తోత్రం చెప్పండి. అక్కడ అణిగి మణిగి ఉండు, నేను నీ పిల్లవాడిని దీవిస్తాను. స్తోత్రం. ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, దీవిస్తాను అని చెప్పిన దేవుడు మరలా హాగరు దుఃఖాన్ని చూచి ఆమెని దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన తండ్రి సన్నిధి షాలేం రాజన్న గారి తెలుసు, అందరికీ తెలుసు. ఆయన సాక్ష్యం ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు వినండి. ఆయన భయంకరమైనటువంటి దేవతలను దేవుళ్ళను మొక్కినవాడు. ఆయన మంత్రాలు చదవకుండా బయటకు వచ్చేవాడు కాదు, అంత నిష్టగా ఉండేవాడు. ఆయన నిష్ట ఒక 3 వారాలనో లేక ఒక్కరోజని కాదు, కొన్ని నెలలు, ఏమండి, మాలలు, రకరకాలుగా భక్తిని చాలా శ్రద్ధగా చేస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళ కుటుంబం అంతా, వాళ్ళ సొంత ఇంట్లో, వాళ్ళ పెదనాయనలో బాబాయోళ్ళు ఎవరో మందిరానికి వచ్చి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటే వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారన్న కారణాన్ని బట్టి ఇంట్లో నుండి పంపించేశారట. వాళ్ళు అంత నిష్టగా ఉంటారు. ఎవరైనా తెల్ల బట్టలు కట్టుకొని బైబిల్ పట్టుకొని పోతుంటే ఆ ఇంటి మీద నుంచి పోతుంటే అసలు ఒప్పుకునే వాళ్ళు కాదట. మా ఆచారం ఏంటి, మా పరిస్థితులు ఏంటి, మీరేంటి ఇటు పోతున్నారు, మొండు మొక్కల్లాగా పోతున్నారు ఏంటి మీరు, ఉదయాన్నే లేచి మీ మొహాలు మేము చూడాలా అన్నట్లుగా దూషించేవాడట. అసలు ఆ దేవుడు ఎలాంటి వాడు, వీళ్ళందరినీ పెట్టుకొని ఉన్నాడు, ఆ పాస్టర్ ఎలాంటోడు, ఆ పాస్టర్ వచ్చిన వాళ్ళందరితో ఎట్లుంటాడు అని రకరకాలుగా మాట్లాడాడంట, దూషించాడంట, అవమానపరిచాడంట దేవుడు. ఆయన మన దేవుడు కదా, మనకి ఇన్ని వేల మంది దేవతలు దేవుళ్ళు అంటే వీళ్ళు కాదని ఆయన దగ్గరికి పోతే అసలు అది ఎంతవరకు సభము అని, అబ్బే వీళ్ళందరికీ తెలియదు అన్నట్లుగా రకరకాలుగా దూషించి అవమానపరిచాడు. అప్పులు ఎక్కువైపోయినాయి అట, పరిస్థితులన్నీ అడ్డ తిరిగాయి. ఉన్నయన్నీ అమ్ముకున్నారు, రోడ్డు మీద పడ్డారు, తినడానికి తిండి లేదు. ఇక ఎక్కడి నుండి ఒక రూపాయి పట్టడం లేదు. ప్రతిరోజు ఇంటికి వచ్చి వార్నింగ్లు ఇస్తున్నారు. దేవతను మొక్కాడట, నిద్రలు పోకుండా, రాత్రి పగలు నిద్రలు పోకుండా, అయ్యా ఆ దేవుడు నేను దేవత నిన్ను మొక్కానుగా, నీ దగ్గర ఇన్నిసార్లు ఆ గుడికి వచ్చి మాలేసాడుగా, ఎక్కడికి వచ్చి ఇంత చేశాడుగా, మరి ఏది ఈ కష్టంలో ఉంటే ఒక్కసారైనా వచ్చి నాతో పలకరించవేంటి, నన్ను ఆదరించవేంటి, నాతో మాట్లాడు. లేదు, ఒకవేళ నేను ఇప్పటికిప్పుడే నేను బాగు చేస్తున్నాను అనకపోయినా, ఇదిగో షాలేం, నేను నీకు ఒక మార్గాన్ని చూపిస్తా, నువ్వేం బాధపడబాకు అనే స్వరమైన నాకు వినిపించు అని ఏడ్చి ప్రార్థన చేశారట. ఎన్నో పూజలు చేశారు, ఏ పూజలు ఫలించలేదు. వాళ్ళ అక్క యేసు ప్రభువుని నమ్ముకుంది. అందుకని వాళ్ళ అక్కను కూడా మాట్లాడకుండా, వాళ్ళ అక్కతో కూడా మాట్లాడకుండా ఆమెని పంపించేసేవాడట. బాయ్, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలను వెంటంటే వాళ్ళు నిన్ను ఆంధ్ర లాక్కోపోతారు, ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడమాకు అని ఆమెకి ఇంకా భగవద్గీతల గురించో లేక వాళ్ళ దేవుని గురించి ఎక్కువగా చెప్పి ఆ మైండ్ని డివైడ్ చేస్తూ ఉండేవాడట. పొరపాటున విశ్వాసం దగ్గర కూడా బాధించేవాడు కదా, అంత నిష్టగా ఉన్నారట.
ఆ సమస్యల్ని తట్టుకోలేక ఆ రోజు అందరు కలిసి ఒక ముందు బాటిల్ తెచ్చుకొని ఇక అందరం కొంచెం 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 మన పిల్లలతో సహా అందరం తాగి చచ్చిపోదామని నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి వాళ్ళు ఒక పక్క పడుకున్నారు, వీళ్ళు ఒక పక్క పడుకున్నారు. సరే 2-3 రోజులు చూద్దామయ్యా, మన దేవుళ్ళు ఏదో ఒక మార్గం తెరగపోతారా, తెరుస్తారు కదా, ఏదో ఒక ద్వారం తెరవకపోతారా అన్నట్టు నిరీక్షణతో ఉన్నారు. ఏ ద్వారం తెరవగల. ఇక ఈయన కూర్చొని ఏడ్చుకుంటా ఇక ఏ దేవుడు లేడు, అసలు ఇన్ని దేవుళ్ళు ఉంటే ఒక్కరైనా నాతో మాట్లాడరా, ఏమయ్యారు వీళ్ళు, మోగపోయారా, వీళ్ళకి చెవులు లేవా, కళ్ళు లేవా, ఇన్ని పూజలు చేశారు, ఏమైంది అని ఆ దేవతల మీద బాధపడుతూ ఏడుస్తా ఇక సేద తెచ్చుకొని చచ్చిపోతామని నిర్ణయం చేసుకున్నాను. ఇక చచ్చిపోతామని నిర్ణయించుకుని అలా కూర్చొని మధ్యరాత్రి ఏడ్చుకుంటా కూర్చుంటే ఆ నిద్రలో అంత నిద్రపోయాడు. ఆయనకు ఒక ఆలోచన కలిగింది ఆ నిద్రలో. అది ఆలోచన అంటే, ఒకసారి యేసు ప్రభు దగ్గరికి పోతే బాగుంటుంది కదా అన్న ఆలోచన కలిగింది. నిద్రలో లేచాడు. యేసు ప్రభు అసలు నాకు చేసిన ద్రోహం ఏంటి, ఆయన నాకు చేసిన అన్యాయం ఏంటి అని ఆలోచన చేశాడు. ఆయన ద్వారా ఏ అన్యాయం ఆయనకి, మరి ఆయన నేను ఎందుకు ఇంత దేవుని మొక్కాను కదా, ఆయన్నే ఎందుకు నేను తిరస్కరించాను, ఒక్కసారి ఆయన దగ్గరికి పోదాం. వాళ్ళ అమ్మనిందట, రే ఆయన దగ్గరికి పోయావా, మన దేవుళ్ళు రాత్రులు పట్టొచ్చి నిన్ను ఇంకా గందరగోళం చేస్తారు, కొడతారు, తిడతారు, ఇబ్బంది పెడతారు, నేను బానివ్వరా అంటే ఈయన ఆలోచన చేశారు. అమ్మ ఎంతమంది దగ్గరికి పోయాను కదమ్మా, ఒకసారి పోయేద్దాం. ఆయన మనకి ఏమన్యాయం చేస్తాం, ఆయన దేవుడే కదా, ఆయన కూడా వేసుకుంటాం అంటున్నాడు, ఎంతమంది పోతున్నాం, మనం కూడా పోయేద్దాం, ఇన్ని దేవతలు చూసాం, ఒకసారి ఆయన కూడా చూసొద్దాం. చివరి ఆశ ఆలోచన. ఇక అది కూడా తీరిన తర్వాత ఒకేసారి చచ్చిపోతామన్న నిర్ణయంలో ఈయన ఉన్నాడు. ఈయన్ని చేసుకున్న నిర్ణయం వాళ్ళ అమ్మగారికి తెలియదు. సరే వాళ్ళ అమ్మ చెప్తే, సరే కానీ అయ్యా నిన్న మునిగిన వాడికి సరేంటి, ఇంత జరిగితే ఇంతకంటే జరగంది ఏముంది, అన్ని కోల్పోయాం, అక్కడ కూడా కోల్పోయాం, అప్పులైపోయాం, ఉన్న ఇల్లు అమ్ముకున్నాం, ఆ చిలకలు పెట్టిన రోడ్డు మీద పడిపోయాం, మన బతుకంతా మారిపోయింది, ఎటు చూసినా ఒక రూపాయి పట్టట్లా, తినడానికి ఏమీ లేదు, ఇక ఇంతకంటే ఏం జరుగుతుంది, ఇక ఎక్కడ రేపు మాకు చచ్చిపోతా నిర్ణయించుకున్నాం, ఇక పో ఇంకెంతకంటే జరిగేది ఏముంది లేపో అని వాళ్ళమ్మ చెప్తే చిన్నగా మందిరానికి వెళ్ళారు. అక్కడ అందరూ ఏడుస్తా ప్రార్థన చేసుకుంటున్నారట. ఆయన అనుకున్నాడు, మరి ఎంతమంది ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారు, నాకంటే ఎక్కువ శ్రమలు ఎన్నుకున్నాయేమో, నాకంటే ఎక్కువ కష్టాలు ఈయనకు కూడా ఉన్నాయేమోనని ఆయన కూడా అనుకుంటున్నాడట. ఆ పక్కన నాతో, అమ్మ ప్రార్థన ఎలా చేయాలమ్మా అంటే, అయ్యా ప్రార్థన ఏదో దీర్ఘ ప్రార్థన, నీకు వచ్చేదాని ప్రార్థనే, నువ్వు ఈ ప్రార్థన నీ సమస్యలన్నీ ఆయనకి చెప్పయ్యా చాలు, అదే ప్రార్థన అయిందట. అవునా అయ్యా, నేను ఇంత మొక్కలు ఇన్ని దేవుళ్ళు చేశాను, అన్ని పూజలు చేశాను, ఇంత నిష్ఠగా బతికాను, ఎన్నో వేదాలు చదివాను, మంత్రాలు చదివాను, కానీ ఏది నాకు ప్రతిఫలం ఇవ్వలేదు, కానీ నా అప్పులు ఎట్టు అయిపోయి, నా పిల్లలు ఎట్టు అయిపోయి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఒకవేళ దేవుడు నువ్వు అయితే నాకు ఒకసారి మాట్లాడు, నాకు కనబడు, నాకు వినబడు అని ఏడ్చి ప్రార్థన చేసినట్ట. ప్రార్థన చేసిన క్షణం ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన అలాగే నిద్రపోతారు. ఆ ప్రార్థనలా పడుకుంటే ఆ పడుకున్న వెంటనే ఒక స్వరం ఆయన వినబడి, నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన అంతా నేను విన్నాను, ఇదిగో చూడు నీ సమస్యలన్నిటికీ ముగింపు ఆ గోడ మీద రాస్తున్నానని ఆ గోడ మీద ఒక్కొక్క అక్షరం ఆయన అనుకున్న శ్రమలన్నిటికీ, ఆయనకు అనుకున్న పరిస్థితులన్నిటికీ ఒక ముగింపు ఆలోచన అంతా రాశాడట. అది చూసి స్టన్ అయిపోయి ఇక చిన్నగా తిరిగి లేచి, అమ్మా ఇక మన దుఃఖం, మన వేదన, మన సమస్య ఏమి ఉండవు, అన్నిటికీ ముగింపు కలిగాయి, ఇక మనకి గొప్ప గని దొరికింది అని అంటే వాళ్ళమ్మ చాలా సంతోషపడిందట. అబ్బాయ్యా ఆ ఊరికి ఏదో పెద్ద బంగారం తగిలినట్టుంది, మొత్తం మీద ఏదో గని దొరికింది, అందుకు ఎంత సంతోషపడుతుందంటే వాళ్ళ అమ్మతో అన్నాడు, అమ్మా గని కాదు, బంగారం కాదు, వాటన్నిటికంటే విలువ కలిగిన చూచే దేవుడు దొరికాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్నీళ్లు తుడిచే దేవుడు మనకు దొరికాడు, కన్నీళ్లు తుడిచే దేవుడు మనకు దొరికాడమ్మా. ఇక భయపడిన అవసరం లేదు. మన దుఃఖము వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కడే దేవుడు, అది నేను గుర్తుపట్టాను అని
ఇక వాళ్ళ అమ్మతో చెప్పారు, రోజు ప్రార్థన చేస్తున్నారు. ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన అని, 7 గంటల ప్రార్థన అని, కుటుంబ ప్రార్థన అని అందరూ కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తూ ఉండగానే సమస్యలన్నీ తీరిపోయాయి. వాళ్ళు ఉన్న స్థలంలోనే విశాలమైన మందిరం కట్టబడ్డానికి దేవుడు ద్వారాలు తెరిచారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంత కార్యం జరగడానికి కారణం ఏంటంటే ఆ దుఃఖానికి ముగింపు కలిగి చేసిన దేవుడు ఎవరో గుర్తుపట్టారు. ఈరోజున చాలా మంది దేవుని గుర్తుపట్టట్లేదు. రకరకాల వ్యక్తుల మీద, రకరకాల ఆలోచనల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, నా పోషణ ఎట్ట, నా జీవితం ఎట్ట, ఈ బ్రతికెట్ట. దేని మీద ఆధారపడు, మాకు దేవుని మీద ఆధారపడు. నీ దుఃఖ దినములన్నీ కొట్టివేయబడుగాక. ఆమేన్. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతుంటే ఆ హిజ్కియాతో ప్రభు చెప్పిన మాట, నీ రోగం తొలగిపోయి, నీ కన్నీళ్ళు దూరం అయిపోయి, ఇప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? ఆయుష్కాలాన్ని నేను పొడిగిస్తున్నాను. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన రోగాన్ని ఆయన విడిపిస్తాడు, మన బాధను ఆయన విడిపిస్తాడు, మన అవమానాన్ని ఆయన కొట్టివేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయనకి చెప్పు, నువ్వు నిజముగా మొరపెట్టు. బైబిల్లో రాయబడింది, నిజముగా మొరపెట్టు వానికి నేను. ఎందుకు దూరం వెళ్ళిపోతున్నావు? భక్తికి ఎందుకు దూరం అవుతున్నావు? ఉండదు. నీ దుఃఖానికి ముగింపు కలుగు చేసే దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే నీ దుఃఖాన్ని కొట్టివేసే దేవుడు. అది ఏ సమస్య అయినా కానీ, అది ఏ ఇబ్బంది అయినా కానీ, అది ఏ గడ్డు సమస్య అయినా కానీ, దాంట్లో నుంచి విడిపించే దేవుడు ఒకే ఒక్కడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. విశ్వసించుకున్నారు. ఆయన నమ్మండి. చాతబడులు, మాంత్రికులు, రకరకాల కల్పన కథల వైపు తిరగమాక. వాటన్నిటి వైపు తిరిగి జీవితాన్ని శాపకరమైన జీవితాలుగా మార్చుమాకండి. ఒక్కొక్క రాయి, అటొక రాయి, ఇటొక రాయి, ఏదొక రాయి అటు విసిరేసి ఈ 10 రాళ్ళలో ఒక రాయిన తగలపోద్దా అన్న ఆలోచన పెట్టుకోమాక. ఒకే దేవుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. ఆయన ఒక్కడే మన పరిస్థితులన్నిటిని సరిచేయగలిగిన వాడని నువ్వు నమ్ము. నీ నమ్మకత్వాన్ని బట్టి నీ దుఃఖమంతా కొట్టివేయబడుగాక. ఆమేన్. 2 మాటలు ఉన్నాయి. వచ్చే వారం దేవుని చిత్తమైతే వచ్చే వారం ఈ 2 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. సమయం అయింది కనుక దయచేసి అందరూ అలాగే కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. సమాప్తమైనవి నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. నీ జీవితంలో కలుగుతున్న దుఃఖానికి ఒక సమాప్తం. నీ జీవితంలో కలుగుతున్న పరిస్థితులకి ఒక ముగింపు. అందరూ ఒక్కసారి అలాగే మోకరించండి. నీవు ఒక్కసారి ప్రభు చేతులు పట్టుకో. ప్రభువా, ఏ దుఃఖముతో, మనోదుఃఖముతో నువ్వు ఉన్నావో ప్రభుకు చెప్పు. పిల్లలారా, యవనస్తులారా, తండ్రులారా ఒక్కసారి ప్రభుకు చెప్పు. నీ గుండెల్లో ఉన్న దుఃఖం ఏంటో ప్రభుకు చెప్పు. నీ మనసులో ఉన్న దుఃఖం ఏంటో ప్రభుకు చెప్పు. నీ గుండెల్లో ఉన్న దుఃఖం ఏంటో ప్రభుకు చెప్పు. నీ మనోదుఃఖాన్ని కొట్టివేసే దేవుడు ఆయన. అడుగు, ఒక్క నిమిషం రాష్ట్రంగా అడుగు. ఈ డిసెంబర్ మాసంలో నీకు ముగింపు కలగబోతుంది. ఒక దైవజనుడిగా నేను ప్రవచన పూర్వకంగా ఈ మాట విడుదల చేస్తున్నాను. నీ ముగింపు కలగబోతుంది. నీ కన్నీలకు ముగింపు కలగబోతుంది. నీ కష్టానికి ముగింపు కలగబోతుంది. నీ బాధకు ముగింపు కలగబోతుంది.